ద్వాదశ రాశి ఫలితాలు మనం చూసినట్టయితే ఉంటే కొంచెం సంగ్రహంగా చెప్పుకుంటే ముఖ్యంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మరి ఈ రాశి వారికి గత కొంతకాలంగా 7.5 నడుస్తూ ఉంది. అట్లాగే ఈ రాశి వారికి ప్రస్తుతం 31 మే వరకు తృతీయ స్థానమైనటువంటి మిథునంలో గురువు సంచరిస్తుండు. తర్వాత 4వ స్థానానికి బృహస్పతి రావడం జరుగుతుంది. ఇటు 7.5 అట్లాగే బృహస్పతి అర్ధాష్టం బృహస్పతి కావడంతో ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఈ రాశివారు నిదానంగా ఉంటే బాగుంటుంది. విద్యార్థులు ప్రయత్నంతో నెగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు వారి వారి ఉద్యోగ అన్వేషణలో కొంత శ్రమ పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా ఆచితూచి పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదు. ప్రయాణాలు చేసేటువంటి వారు కూడా వాహనాల మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రాశి ఫలితాల వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం తెచ్చుకొని భయపడకూడదండి. ఇది కేవలం మనకు నిర్దేశం మాత్రమే చేస్తుంది. కాబట్టి ఎలా ఉండాలి, ఎలా మెదులుకోవాలి, కొంచెం ఈ రాశి వారు ఆచితూచి నిదానంగా ఉంటే తర్వాత కాలంలో వీళ్ళకి మరి బృహస్పతి 5వ స్థానానికి వచ్చేసి మంచి శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య విషయమే కానీ, వ్యాపార విషయమే కానీ, ఉద్యోగ విషయమే కానీ, ఏ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉంటే వారు తర్వాత కాలంలో మంచి శుభాలను పొందుతారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వృషభ రాశి, రెండవ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మరి ఈ రాశి వారికి శనేశ్వరుడు మంచి స్థానంలో ఉన్నాడు, 11వ స్థానంలో. బృహస్పతి కూడా ప్రస్తుతం వృషభ రాశికి ద్వితీయ స్థానంలో ఉండడం జరిగింది. గత సంవత్సరం నుంచి వృషభ రాశికి రాశి ఫలాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఇది 31 మే తర్వాత గురువు మారడంతో వీరికి గురుబలం వెళుతుంది, పోతుంది. కాబట్టి కొంచెం నిత్యం చేసేటువంటి వ్యవహారాలు అయితేనేమి, మే 31 తర్వాత కొత్తగా ప్రారంభించేటువంటి పనులు, గృహ నిర్మాణాలే కావచ్చు, వ్యాపారాది ఇంకా చాలా ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ అందరు కూడా మే వరకు అన్ని పనులు కూడా సక్రమంగా సాగుతాయి. మే తర్వాత కొంత గురుబలం తగ్గుతుంది కాబట్టి కొంత వీరు ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. తర్వాత మిథున రాశి వారి ఫలితాలండి. మిథున రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మరి మిథున రాశికి ప్రస్తుతం గురువు జన్మరాశిలో ఉన్నాడు. శని 10వ స్థానంలో సంచరిస్తుండు. మే 31 తర్వాత గురువు శుభస్థానం అయినటువంటి కర్కాటకానికి రావడం జరుగుతుంది. మే తర్వాత వీరికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త నిర్మాణాలు అయితేనేమి, తర్వాత వివాహాది కార్యక్రమాలు అయితేనేమి, వ్యాపారాది విషయాలు అయితేనేమి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, అన్ని రంగాల వారికి కూడా మే 31 తర్వాత మిథున రాశి వాళ్ళకు చాలా యోగదాయకంగా ఉంటుందని మిథున రాశి ఫలితం చెప్తుందండి. అలాగే కర్కాటక రాశి. కర్కాటక రాశికి ప్రస్తుతం బృహస్పతి వ్యయంలో సంచరిస్తున్నాడు. శని 9వ స్థానంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నటువంటి బృహస్పతి జన్మరాశి అయినటువంటి కర్కాటక రాశికే రావడం జరుగుతుంది. కర్కాటక రాశికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పడం జరిగింది. మరి జన్మ గురువు కొంత పర్వాలేదని చెప్పుకోవచ్చు. వీరికి కూడా గత కొంతకాలంగా గడ్డు కాలమే నడుస్తుందని చెప్పొచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారంతా కూడా ఈ సంవత్సరం కూడా కొంత ముఖ్యమైనటువంటి పనులు, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వాళ్ళు కొంత ఈ సంవత్సరం కూడా ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకొని కొంచెం నిదానంగా ఉంటే బాగుంటుందని రాశి ఫలితం సూచిస్తుంది. ఇది కర్కాటక రాశి ఫలితం. అట్లాగే సింహరాశి అండి. సింహరాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి
ప్రస్తుతం బృహస్పతి 11వ స్థానంలో, ఏకాదశ స్థానం సర్వశ్రేష్టం. సర్వే గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధిరస్తు అని మనకు బ్రాహ్మణులు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. మనకు వేద ఆశీర్వచనం ఉంటుంది. మరి కాబట్టి 11వ స్థానంలో బృహస్పతి ఉండడం వీరికి పోయిన సంవత్సరం నుంచి చాలా శుభప్రదంగా కొనసాగుతుంది. అట్లాగే కొంత శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల గ్రహాలన్నిటి కూడా అష్టమం చాలా చెడు స్థానంగా చెప్పబడ్డది. అష్టమ స్థానంలో శని వల్ల కొంత అనారోగ్యం కానీ, మనస్తాపం కానీ ఇదంతా కూడా కొనసాగుతుంది. కానీ గురువు శుభదృష్టి వల్ల శుభస్థానంలో కొనసాగడం వల్ల వీరికి మే 31 వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మే 31 తర్వాత బృహస్పతి ద్వాదశ స్థానానికి రావడం జరుగుతుంది. శని అష్టమంలోనే ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతాడు కాబట్టి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, నూతనంగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో, తర్వాత ఉద్యోగస్తులు పై అధికారుల విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తే బాగుంటుంది. తర్వాత కాలంలో మళ్ళీ గురువు శుభస్థానానికి రావడంతో వీరికి చాలా మంచి పరిణామాలు నెలకొంటాయి. మరి ఇది సింహరాశి ఫలితం అండి. అట్లాగే కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. మరి ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు దశమ స్థానంలో ఉన్నాడు. శని ఈ రాశి వారికి కొంత లాభస్థానమైనటువంటి 11వ స్థానానికి గురువు రాబోతున్నాడు. శని అశుభ స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ కన్యారాశి వారికి ఆ లాభస్థానమైనటువంటి 11వ స్థానానికి బృహస్పతి రావడంతో కొంత ఉత్సాహంతో వీరు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. గడిచిన సంవత్సరంలో పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా, కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరేటువంటి అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బృహస్పతి 11వ స్థానానికి రావడం చాలా శుభప్రదం. ఈ రాశిలోని విద్యార్థులు మొదలుకొని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రోత్సాహకరంగా, ఆనందదాయకంగా, ఉత్సాహంగా ఉంటుంది. రైతులకు కూడా వారి పంటలు చేతికి అందేటువంటి శుభ పరిణామం. రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం. కన్యా రాశి వారికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చండి. అట్లాగే తులారాశి వారికి, ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు 9వ స్థానంలో భాగ్యస్థానంలో కొనసాగుతున్నాడు. 31 మే తర్వాత 10వ స్థానానికి రావడం జరుగుతుంది. 10వ స్థానంలో బృహస్పతి మిశ్రమ ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది. ఇక శని 6వ స్థానంలో శుభంగానే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ తులారాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయవేత్తలు ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. కొంచెం మిశ్రమ ఫలితాలు, అంతా ఉత్సాహకరంగా సాగదు, అంత నిరుత్సాహకరంగా సాగదని చెప్పుకోవచ్చు. ఇది తులారాశి ఫలితం అండి. అట్లాగే వృశ్చిక రాశి వారి ఫలితం. వృశ్చిక రాశికి గత సంవత్సర కాలంగా అష్టమంలో గురువు కొనసాగుతున్నారు. అష్టమ గురువు చాలా వెరీ వెరీ బ్యాడ్ అని చెప్తారు. ఇది చాలా అశుభ పరిణామాలను సూచిస్తుంది. మనస్సు మీద, ఆరోగ్యం మీద చేసేటువంటి ప్రతి పనిలో కూడా అశుభ ఫలితాలను సూచిస్తుంది. మనం ఇది కర్ర ముట్టుకుంటే పామై కరిచేటువంటి చందంగా ఆ వ్యవహారం కొనసాగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, రాజకీయ నేతలైతేనేమి, వ్యవసాయదారులైతేనేమి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు అందరు కూడా నమ్మిన వాళ్ళ వల్ల మోసం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ 31 మే తర్వాత వీరికి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడంతో మే తర్వాత కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని రంగాల వారికి కూడా మే తర్వాత అత్యంత యోగదాయకంగా, శుభప్రదంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇది వృశ్చిక రాశి ఫలితం. అట్లాగే ధనస్సు రాశి ఫలితం. ప్రస్తుతం ధనస్సు రాశికి 7వ స్థానంలో గురువు కొనసాగుతున్నాడు. అట్లాగే అర్ధాష్టమ స్థానంలో శని కొనసాగుతున్నాడు. మరి శని అష్టమం తర్వాత అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానం. ఈ 4వ స్థానం కూడా ప్రబల దోషకారి, అరిష్ట స్థానం. అట్లాగే గురువు మే 31 వరకు, పోయిన సంవత్సరం నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం మే నెల 31 తారీఖు వరకు చాలా శుభప్రదంగా ఉన్నారు. మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. కానీ
మే తర్వాత వీరికి అష్టమ స్థానానికి గురువు రాబోతున్నాడు కాబట్టి వీరు చాలా కట్టుదిట్టంగా మెదులుకోవాల్సి ఉంటుంది. చేసే ప్రతి వ్యవహారం కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళు ఏమైనా ముఖ్యమైనటువంటి పనులుంటే కొంతకాలం మాత్రం వాయిదా వేసుకోవడం చాలా మంచిదని సూచన చేస్తుంది. అట్లాగే అర్ధాష్టమ శని కూడా ఉన్నాడు కాబట్టి చేసే ప్రయాణాల లోపల కానీ, తీసుకునే నిర్ణయాల లోపల కానీ, ఆకస్మికగా సంభవించేటువంటి సంఘటనలు, సైబర్ మోసాలు ఇలాంటి ఏదైనా నెట్ బ్యాంకింగ్ లాంటివి చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనుకోని సంఘటనలు, ఆకస్మిక సంఘటనల వల్ల లేనిపోని ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో అధైర్యానికి లోను కాకూడదు. కొంతకాలం మనం ఈ యొక్క ముఖ్యమైనటువంటి పనులను మనం వాయిదా గనుక వేసుకున్నట్టు ఏదుంటే మనం వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ భాగ్యస్థానానికి బృహస్పతి రావడంతో అన్నీ కూడా శుభ పరిణామాలే చోటు చేసుకుంటాయి. కాబట్టి ధనస్సు రాశి వాళ్ళు కొంత ఆచితూచి అడుగులు వేయాలని చెప్పేసి రాశి ఫలితం సూచిస్తుంది. వారు అలాగే ముందుకు సాగాలని కోరుకుందాం. నెక్స్ట్ మకర రాశి అండి. మకర రాశి వారికి శని 3వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. గురువు ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. కొంత వీరికి టైట్ పొజిషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంది. కానీ 31 మే తర్వాత వీరికి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడంతో మంచి శుభ పరిణామాలున్నాయి. మంచి ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశం ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, రాజకీయ నేతలు ప్రతి ఒక్కరికి కూడా మే తర్వాత కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా నిర్ణయాలు ఉంటే మే వరకు ఆగి మే తర్వాత వీరు ముందుకు సాగాలని చెప్పేసి అని వీరి రాశి ఫలితం సూచిస్తుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. కాబట్టి ఇది మకర రాశి ఫలితం అండి. అట్లాగే కుంభరాశి ఫలితం. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ప్రస్తుతం ఈ రాశి వారికి 7.5 కొనసాగుతుంది. 2వ స్థానంలో శని సంచారం. గురువు ప్రస్తుతం 5వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. పోయిన సంవత్సరం నుంచి గురుబలం చేత ఈ రాశి వారికి అన్ని తీర్లా కూడా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ 31 మే తర్వాత ఈ రాశి వారికి గురువు 6వ స్థానానికి రావడంతో కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆకస్మికంగా వారు తీసుకునేటువంటి నిర్ణయాలను కొంత వాయిదా వేసుకుంటే బాగుంటుంది. పెద్దవారి సలహాలను తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీరి యొక్క రాశి ఫలితం సూచిస్తుంది. అట్లాగే చివరి రాశి మీనరాశి. మీనరాశికి ప్రస్తుతం జన్మరాశిలో శని కొనసాగుతున్నాడండి. 7.5 మధ్యలో ఉంది. అలాగే బృహస్పతి 4వ స్థానంలో ఉన్నాడు. తదనంతరం 5వ స్థానానికి కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. కాబట్టి 31 మే తర్వాత మీనరాశి వారికి కొంత యోగదాయకంగా ఉంటుంది. శని జన్మశని వల్ల కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. పోయిన సంవత్సరం నుంచే వీరికి కొంత అనారోగ్యం, మనశ్చింత, మనస్తాపం ఇలాంటివి జరగవచ్చు. కానీ ఈ 31 మే తర్వాత పంచమ స్థానంలోకి బృహస్పతి రావడంతో కొంత ఉత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నేతలకు అందరూ కూడా మీనరాశి సత్ఫలితాలని సూచిస్తుంది. ఆదాయం 14, వ్యయం 11 ఈ రాశి వారికి. రాజపూజ్యం 7, అవమానం 2గా చెప్పబడ్డది. ఇవన్నీ కూడా ద్వాదశ రాశి ఫలితాలు, అంటే 12 రాశుల యొక్క ఫలితాలు. ముఖ్యంగా మన యొక్క నామ నక్షత్రాన్ని బట్టి సూచించేటువంటి రాశుల కంటే కూడా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, పుట్టిన తేదీ సమయం ఆధారంగా తీసుకున్నటువంటి నక్షత్రాలు, జన్మరాశి ఏదైతే ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫలితాలు కొంత మనకు కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాశి ఫలితాలు, గోచార ఫలితాలు అంటారు వీటిని. వీటికంటే జాతక ఫలితాలు చాలా మనకు బాగా మన జీవితం మీద పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం పుట్టిన తర్వాత మన పుట్టిన తేదీ సమయాన్ని తీసుకొని ఏదైతే జాతకం రాయించుకుంటామో ఆ జాతకం మనం పుట్టినటువంటి లగ్నాన్ని, ఆ లగ్నాలకు వచ్చేటువంటి యోగకారక దశల్ని, అంతర్దశల్ని, ప్రత్యంతర దశల్ని చెప్పడం జరుగుతుంది.
600 యోగాలు మన జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. మనకు ఎలాంటి గొప్ప యోగం ఏ వయసులో వచ్చేటువంటిది ఆ శాస్త్రం ద్వారా, జాతక చక్రం ద్వారా తెలియజేస్తుంది. మనం గొప్ప విద్యాధికులం కావాలన్నా, వైద్య శాస్త్రంలో రాణించాలన్నా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలన్నా, గొప్ప రాజకీయ నేతలుగా అభివృద్ధి చెందాలన్నా, మనకు దశలు, మనం పుట్టినటువంటి లగ్నము, ఆ లగ్నానికి యోగకరమైనటువంటి దశలు వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే దశ తిరిగింది, యోగ దశ అండి, మహర్జాతకుడు అండి అనే పదాలు మనం వాడుతూ ఉంటాం. గోచార ఫలితాలు ఒక రాశిలో కలెక్టర్ లాంటి వారు ఉండొచ్చు, మామూలు చిన్న స్థాయి ఒక కండక్టరు, అటెండర్ లాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. రాశి ఫలితాలు ఏం చెప్తాయి? ఈ మేషరాశికి బాగాలేదంటే కలెక్టర్ స్థాయిలో కలెక్టర్కి సమస్యలు ఉండొచ్చు, కండక్టర్ స్థాయిలో చిన్న స్థాయి వారికి చిన్న స్థాయిలో వారి సమస్యలు వారికి ఉండొచ్చు. కాబట్టి మనం జాతకాలను విశ్వసిస్తూ వాటిని అనుసరిస్తూ మనకు పెద్దలు గొప్పవారి యొక్క ఆశీస్సులు, సలహాలు తీసుకుంటూ మనము స్ఫూర్తివంతమైనటువంటి స్ఫూర్తివంతంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ విజయాలు అందుకోవాలని చెప్పేసి ఈ పంచాంగాలు ఇవన్నీ కూడా మనకు అందుకు దోహదపడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.